వందనాలు. ఇది ప్రత్యేకమైనటువంటి మనం నిన్నటి వరకు ప్రభు పలికినటువంటి మాటల్ని ధ్యానం చేసినాం. శనివారం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాము. ఇది నాకు ఒక గొప్ప ధన్యత. మనందరికీ ధన్యత. ఈ శనివారము ఆయన సమాధిలో ఉండింది, ఇవన్నీ మనమేం ఆలోచించాం. అంతవరకే మన ఫ్రైడే చెరువు మీద పలికి మాటలు ధ్యానం చేసుకుంటాం, ప్రార్థనలు చేసుకుంటాం, అయిపోయింది. ఎక్కడైనా అవి జరుగుతాయి. ఇది మనకు ఒక పెద్ద మంచి ధన్యత, అవకాశం. ఇది మంచిది. మనం స్పీడ్గా సబ్జెక్ట్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా ముందుకు సాగుతాను. దేవుని కృపను బట్టి ఒక చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు. నీవిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేనేమైనా తప్పులు మాట్లాడితే తండ్రి, మీ సృష్టిలో మీరు చేసిన విశ్వములో పొరపాట్లు దొర్లితే నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మీ కృపలో భద్రపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా అందరి మనసులను గమనములను మీ ఆధీనంలో ఉంచుకున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు మనకు ముఖ్య మూల వాక్యం ఒకటి చదువుతాను. మన ముఖ్య వచనం ఒకటి, మత్తయి సువార్త 12:40 ఉన్నటువంటి వాక్యము. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగుననే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఇది మూలవాక్యం మనకు. దీన్ని ధ్యానించకంటే ముందుగా నేను ఈ విశ్వాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఏమిటంటే, ఆకాశములు ముందు మనం ఈ పరదైసును గురించి ధ్యానించడానికంటే ముందుగా ఆకాశములను గురించి చూద్దాం. ఒకసారి ప్రభు యొక్క ఆయన నివాసం ఎక్కడ, ఏంటిది అనేది. ఆకాశములు 3, లేఖనముల ప్రకారముగా ఆకాశములు 3 ఎలాగోనంటే హోషేయ గ్రంథము 2:18, దానియేలు 7:13 మనం చూసిన ప్రకారంగా భూగోళమును ఆవరించి ఉన్న వాతావరణం అంతా కూడా మొదటి ఆకాశం. ఈ భూగోళమును ఆవరించి ఉన్న వాతావరణం అంతా కూడా మొదటి ఆకాశం. తర్వాత సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ఉన్నది, ఇది రెండవ ఆకాశం. ఇది కీర్తనల గ్రంథం 19:1, 4, 6, తర్వాత కీర్తన 8:3 వచనాల్లో దాని ప్రకారంగా ఈ వచనాలన్నీ మనం అక్కడ చూడలేము కాబట్టి టైంను బట్టి నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తూ వెళ్ళిపోతాను. ఈ సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ఉన్నది, ఇది రెండవ ఆకాశం లేఖనముల ప్రకారం. తర్వాత మూడవ ఆకాశం ఏంటిదనంటే, తిమోతికి రాసినటువంటి పత్రిక 6:16 ప్రకారంగా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అనే వాక్యం. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇది 1 తిమోతికి రాసిన పత్రిక 6:16 ప్రకారంగా నేను చెప్పగలుగుతున్నాను. 2 కొరింథీ 12:2, 3, 4 ఈ వచనాలలో కూడా మనం చూడొచ్చు. ఇది మొదటి రాజుల గ్రంథంలో కూడా మనము చూస్తాము. 8:30 మొదటి రాజుల గ్రంథం 8:30, నీ నివాస స్థానమైన ఆకాశమందు అని రాయబడి ఉంటది. కాబట్టి ఇది మూడవ ఆకాశం, ఆయన ఇల్లు, దేవుని ఇల్లు. ఇది ఈ విశ్వం యొక్క జస్ట్ చిన్న ఇంట్రడక్షన్. ఇప్పుడు మనము అసలు సబ్జెక్టుకు వద్దాం. ఇది లూకాసు సువార్త 23:43 దాని ప్రకారంగా మనం చూసినప్పుడు రెండవ మాటగా మనం మొన్న ధ్యానం చేసుకున్నాం కదా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటాడు ప్రభుల వారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటే ఈ పరదైసు ఏంటిది? పరదైసు ఎక్కడుంది? ప్రభు యొక్క ఇల్లు, ప్రభు యొక్క మందిరము, ఆయన నివాస స్థానం. ఎవరు ప్రవేశించలేనటువంటి ఆ తేజస్సులో ఆయన ఉంటాడు. అక్కడ ఎవరు చూడలేదు, ఇంతకుముందు ఎవరు చూడరు,
అనేది వాక్యము మనకు తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం. అది ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు. కాబట్టి అది ఓకే. ఈ పరదేశ్ ఎక్కడుంది? పరదేశ్ అంటే సింపుల్ గా ఒక మాట చెప్పొచ్చు, దాన్ని ఏదేను తోట, హ్యాపీ ప్లేస్ అని మనకు లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. పరదేశ్ అంటే హ్యాపీ ప్లేస్ అనేది. నేను బ్లెస్సినానా ఇది ఒక డయాగ్రామ్ చేసిన నేను పరదేశ్ దీని విషయంలో ఒక డయాగ్రామ్ నాకు తలంపు వచ్చి అట్లా ఇది షేర్ చేస్తాం మీకు. ఇప్పుడు నా మాటలు వినబడతాయి కదా అక్కడ? ఓకే, ఆ షేర్ చేస్తా స్క్రీన్ మీద. దాని తర్వాత నేను మిగతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూ కెన్ టేక్ టైం ఫ్యాక్టర్ ఏం లేదు. టెక్నికల్ ఏమైనా అయితే కూడా వీ కెన్ వెయిట్, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. వస్తుందా లేదా? ఇట్ట బట్టి చూపెడదాం. ఇది పెట్టాలి, ఇది లేట్ అయితే ఇట్లా పెట్టి చూపెడదాం. లేదు పెడితే కనబడుతుంది కదా. కరెక్ట్ పెట్టు. యా, ఓకే. దట్స్ క్లియర్. ఇది కనిపిస్తుందా బ్రదర్? అది ఉల్టా మీరు పంపుంటే నేను స్లైడ్ వేసి మంచిగా. ఇది ఏమో కొంచెం ఇది ఎర్త్, ఇది భూమి, ఇది భూమి, ఇదంతా పాతాళం, ఇదంతా పాతాళము, ఇది భూమి. ఈ భూమిలో 3 సిలువలు, ప్రభు సెంటర్లో. ఇక్కడ అరే ఇది సరిగ్గా లేదే కెమెరా, ఎందుకమ్మా అక్కడ పోతుంది? కెమెరా కనిపిస్తుందా మీకు అందరికి? అది ఉల్టా వస్తుంది. ఇది భూమి, ఇది 3 సిలువలు, ఇది ప్రభు యొక్క సిలువ, ఇక్కడ దొంగ యొక్క సిలువ. వీళ్ళిద్దరు కూడా ప్రభు లేడి నాతో ఇక్కడ పరదైసులో ఉంది. అంటే ఇక్కడ పరదైసు, ఇక్కడ ఇది పరదైసు. తర్వాత ఇక్కడ ఇది హెల్, నరకము. ఇక్కడ చీకటి బిలము, టార్చరస్ అనేది, పాపము చేసినటువంటి దూతలనందరినీ ఇక్కడ బంధించి ఉంచినటువంటి స్థలం ఇది, టార్చరస్ అనే ప్లేస్. ఇది పారడైజ్. ఇక్కడ నిత్యాగ్ని గుండము. ఈ పరదైస్కు 2వ కొరింథీ 12:2-4 వరకు ఈ రెఫరెన్స్. ఇక్కడ అగ్నిగుండము, దీనికి యూదా 1:5-11 వరకు ఉన్నటువంటి వాక్య భాగము. ఈ ఈ ఈ మొదటి అగ్నిగుండానికి ప్రకటన 20:19. ఈ నిత్యాగ్నిగుండానికి యూదా 1:5-11 వరకు. ఇక్కడ చీకటి బిలము, టార్చరస్ అనే ప్లేసు, దీనికి 2 పేతురు 2:4. ఇది ఇది ఆకాశము, ఇది భూమి, ఇదంతా విశ్వం. విశ్వంలో భూమి, భూమిలో ఇక్కడ కింది భాగములో పారడైజ్, పరదైసు, టార్చరస్, తర్వాత హెల్, ఇది ఎవర్ నిత్యాగ్నిగుండము. ఇవి ఇక్కడ అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న ఆ వ్యక్తి బీదవాడు, ఇక్కడ ధనవంతుడు. ఇక్కడ నుంచి ఈ ధనవంతుడు రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా నాకు నోరు ఆరకపోతుంది, నాలుక తడపడానికి నీటి చుక్కలు లాజరుతో పంపి అని అంటే, అక్కడ అబ్రాహాము చెప్తాడు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ రావడానికి వీలు కాదు అని. మధ్యలో అగాధం ఉంది, మధ్యలో అగాధము. ఇది బాటంలెస్ పిట్ అంటారు దీన్ని. డీమన్స్ అన్ని ఇక్కడ, దురాత్మల ప్రభావం అంతా కూడా దురాత్మలు ఇక్కడ ఉంటాయి. ఇది అక్కడ ఇక్కడ మధ్యలో అగాధం.
పారడైజ్, ఇది అగాధము, ఇది హెల్, ఇది నిత్యాగ్నిగుండం, ఇది టార్చరస్, ఇది భూమి. ఇట్లా ప్రభు తాను నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్న వెంటనే ఆ దొంగతో పాటు అంటే దొంగ కాదప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తితో పాటు ప్రభుతో పాటు ఆ వ్యక్తి ప్యారడైజ్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రభువుని నమ్మి చనిపోయినటువంటి వారి ఆత్మలన్నీ కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇవి జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఇక్కడ ఉంటాయి. ఈ ఆత్మలకు మహిమదేహం వచ్చినప్పుడు, మహిమదేహము ధరించుకున్న తర్వాత ప్రభు వస్తున్నటువంటి క్రమంలో ఆ ఆత్మలన్నీ కూడా ప్రభువును ఆకర్షించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఇది అప్పుడు ఇది ఇక్కడ హ్యాపీ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఇది ఉన్నది. తర్వాత మనం ప్రభు వచ్చిన తర్వాత అన్ని ఆత్మలని కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇది డయాగ్రామ్ ఒకటి మీకు జస్ట్ అది అండర్స్టాండ్ కావడానికి ఇది చేసిన నేను. ఇప్పుడు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంతేమో ఓకే, రైట్. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం ఏంటంటే ప్రభు ఇప్పుడు ఈ పాతాళములో ఇక్కడికి 3 రోజులు అక్కడ ఉన్నాడు. యోనా తిమింగళం కడుపులో ఏ రీతిగా అయితే 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ ఉన్నాడో ఆ రీతిగానే ప్రభుల వారు ఈ పరదేశుకి వెళ్ళి పరదేశులో ఏం చేశాడు. ఇది ఎక్కడుంది పరదేశం మనం చూసినాం. ఇప్పుడు పరదేశం భూమి కింది భాగంలో ఉంది. దీనికి రెఫరెన్స్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాలు మనం చదివితే భూమి యొక్క కింది భాగంలోనికి దిగి వెళ్తారని అక్కడ రాయబడి ఉంది. అలాగే సంఖ్యాకాండంలో 16, 30, 33 చూసి దాతాను, అభిరాము, కోరాహు కుటుంబములు పాతాళములో కూలిరని రాయబడి ఉంది. పాతాళములో కూలిరి కాబట్టి వాళ్ళు కింది భాగంలోకి దిగి వెళ్తారన్నమాట. భూమి కింద ఉన్నటువంటిది పాతాళములో. ఆ పాతాళములో ఇది ఒక ప్రాంతము, పారడైజ్ అనేది ఒక ప్రాంతము. తరువాత ఈ పారడైజ్ ఎప్పుడైతే ఏదెను తోటలో పతనమైనటువంటి మానవుడు గెత్సెమనే తోటలో ఆరంభమై కలవరి తోటలో ఆ పతనాన్ని ముగించేస్తాడు అనమాట ప్రభుల వారు. కలవరి తోటలో ఆ పతనం ముగించబడి తిరిగి పరదైసుకు ఏదేను తోటకు మళ్ళీ వెళ్తాడు, హ్యాపీ ప్లేస్కి మళ్ళీ వెళ్తాడు. ప్రభు యొక్క ప్రణాళిక అది ఎంత మంచి ప్రణాళిక అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే మానవుడు తన నుండి దూరమై సమాధానము లేకుండా పతనమైపోయాడో ఆ తోట నుండి వెళ్ళగొట్టి అక్కడ ఖడ్గజ్వాలను పెడతాడు. అటు ఇటు తిరిగి లోపలికి ఎవడు ప్రవేశించకుండా. ఇక ఆయన ఎవరిని రానియాడు అక్కడికి. అది ప్లేస్ పోయింది మనకి. ఇంకా తర్వాత ఏమైంది ఇప్పుడు అంటే ప్రభువు దాన్ని మరీ శుద్ధి చేసి ఈ పతనాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి తిరిగి మళ్ళా అందులో మనం ప్రవేశించడానికి ఆ ప్రభువుల వారు కృప చూపించినారు. ఆ పరదైసులో హ్యాపీ ప్లేస్కి వెళ్ళడానికి మనం అక్కడ హ్యాపీ ప్లేస్ లో ఉంటాం. నీతిమంతులైన వారు మాత్రమే అంటే ప్రభునందు విశ్వసించి పశ్చాత్తాపము కలిగి రక్షణ నిశ్చయత కలిగి ఆ రక్షణను కొనసాగించు అంతం వరకు సహించిన వాడి రక్షించబడును. మత్తయి సువార్తలో మనం చూస్తాం 24:13. కాబట్టి అంతం వరకు మనము సహించుకున్నప్పుడు మనకు పరదైసు దొరుకుతుంది. ఈ పరదైసులో ఈ ఆత్మలన్నీ కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. అయితే ప్రభు వారు ఏం చేస్తారు? 3 రోజులు ఆయన ఏం చేస్తారు? ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే ఆయన నంబర్ 1 పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథం 1:18 మనం చూస్తే మరణము యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు. మరణము యొక్క తాళపు చెవులు అంటే మరణాన్ని బంధించడానికి, మరణము రాకుండా చూడడానికి, మరణము రావడానికి ఆయన చేతిలో ఉంది అనమాట. మనుషులకు మరణం రావాలంటే ఆయన చేతిలో ఉంది కీ. మరణం యొక్క తాళపు చెవులు ఆయన తీసుకున్నాడు. తర్వాత అపోస్తల కార్య గ్రంథం 2:24-30 వరకు మనం చూస్తే పాతాళం యొక్క తాళపు చెవులు కూడా తీసుకున్నాడు ఆయన. మరణం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు, పాతాళం యొక్క ఒకసారి ఆ ప్రకటన గ్రంథంలో నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 1:18 మనం చూద్దాం ఒకసారి. ప్రభు చేసినటువంటి ఘన కార్యము, గొప్ప కార్యం అది. 1:18 నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను.
మరియు మరణము యొక్క పాతాళ లోకము మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇది ఇప్పుడు నా స్వాధీనములో ఉన్నాయి అంటాడు ఆయన. ఎందుకు అని అంటే ఆయన మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించువడనై ఉన్నాను. కాబట్టి ఆయన మరణాన్ని జయించి, అంటే మనుషులకు ఉన్నటువంటి మరణాన్ని జయించేసినాడు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎవడైతే మరణాన్ని జయిస్తాడో వానికి జీవ వృక్ష ఫలములు, ఇక్కడ 7వ వచనములో మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే 7వ వచనం మనం చూస్తాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అది చిన్న పాట జ్ఞాపకం వస్తుంది నాకు, సమయము ఎంత ఉంటుందో తెలియదు మరి. జీవ వృక్ష ఫలములు తినిపించున్, జీవ జలంబులు మరి త్రావించున్, జీవ వృక్ష ఫలములు తినిపించున్, జీవ జలంబులు మరి త్రావించున్, దేవుడే మన కన్నీటిని తుడుచున్, దేవతలందరిపై నుంచున్, స్వతంత్ర రాజ్యం ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం మన రాజ్యం, స్వామి యేసు ఘన వచనం పోయింది, సరే మంచిది. ఇది జీవ వృక్ష ఫలములు మనకు అక్కడ తినిపిస్తాడు జయించిన వానికి. ఆ పరదైసులోనికి మనం వెళ్ళినప్పుడు, అంటే మన రక్షణను మనం కాపాడుకుంటూ ఆ మత్తయి దాని ప్రకారంగా అంతం వరకు సహించిన వాడి రక్షించబడును. ఆ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అంతం వరకు సహించిన వాడి రక్షించబడును. కాబట్టి మనము ఈ రోజు వెళ్ళిపోతే ఇది లాస్ట్ డే అనుకుంటే, రేపు నేను వెళ్ళిపోయాను అనుకోండి, రేపు నేను ఈ రక్షణను కాపాడుకున్నా కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది, నేను వెళ్తాను, పరదేశకి వెళ్తాను అనేటిది. కాబట్టి ఎప్పుడు ఒకవేళ ప్రభు వస్తే అప్పుడు అప్పటి వరకు మనం కాపాడుకుంటే మనము పరదేశకు వెళ్తాం. ఆ పరదేశకి ఎప్పుడైతే వెళ్తావో నీవు, ఇంకా నీకు మహిమ దేహం వచ్చేసిందని లెక్కనే అవుతుంది. ప్రభు వచ్చినప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా మహిమ దేహాన్ని ధరించుకొని ప్రభువును ఆకర్షించి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పరలోకములో మనం ప్రభువుతో కూడా ఉంటాము అనేటటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేశాడంటే, మొదటిది మరణం యొక్క తాళపు చెవులు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు. 2, 1 పేతురు పత్రిక 3:19 నుంచి 20 వరకు చూస్తే చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం లేఖనముల ప్రకారం. చెరలో ఉన్న ఆత్మలకు ఎందుకు అనంటే, బిఫోర్ జల ప్రళయానికి ముందు గాని, ప్రభు పునరుత్థానానికి ముందు గాని చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. అనీతిమంతుల ఆత్మలన్నీ కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళి తాను మరణాన్ని జయించిన అని సువార్త ఆయన వాళ్ళకి తెలియపరిచినాడు. కాబట్టి మీకు మరణము లేదు, ఇంకా మీకు జడ్జిమెంట్ లో ఇంకా మీకు మరణము లేదు, మీరు తిరిగి జీవిస్తారు, పునరుత్థానము చెందుతారు అనేటటువంటి సత్యాన్ని వాళ్ళకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చెరువులో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అదే ఇంకొకటి కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 మనం చూస్తాం. పరలోకంలో క్రీస్తు తాను మరణమును జయించిన ఆ మరణాన్ని జయించిన విజయమును చూపించడానికి పరదేశంలోకి వెళ్ళాడు. విజయ కేక వేశాడు కదా, సమాప్తమైనది అని. సమాప్తమైనది తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటే ఈ రక్షణ కార్యం అంతా కూడా నేను సమాప్తం చేశాను. కాబట్టి మీరందరూ కూడా అక్కడి వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, భూమి మీద ఉన్నటువంటి మనము, పాతాళములో ఉన్నటువంటి పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు అన్ని కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఈ ఆత్మలన్నిటికీ ఈ రక్షణ వచ్చేసింది. 7 సార్లు రక్త ప్రోక్షణ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటే, ఈ రోజే నీవు పరదేశంలో ఉంటే ఎట్లా చెప్పాడు ఆ దొంగ దగ్గర?
ఆ దొంగ అతడు నేరస్తుడు. ఆ నేరస్తునికి అది ఎలా లభించగలిగింది? కరడుగట్టిన నేరస్తుడు. ఆ నేరస్తునికి శిలువ మీద ఇక్కడ బ్యాప్టిజం తీసుకోలేదు. మరి ఇక్కడ మారు మనసు పొందలేదు. ఇక్కడ యువతల మనమున్నట్టుగా సంఘములో సభ్యుడు కాదు. సువార్త చెప్పలేదు. డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే ఆయన ఏంటంటే పశ్చాత్తాపము కలిగినటువంటి మొదటి మాట వినంగానే ప్రభువుతో ఆ మాటలు ఆయనను చూచి నిదానించి చూచి, అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా సణుగుకున్నప్పుడు తాపకరమైనటువంటి సర్పములు పంపించాడు. దేవుడు తాపకరమైన సర్పములు వచ్చి ఒక్కొక్కరిని కరిస్తే వెంటనే చనిపోవడం అంతే. అయితే మోషే తిరిగి రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఒక ఇత్తడి సర్పమును చేసి ఆ స్తంభం వైపు అందరికి కనబడేటట్లు ఎత్తైన స్తంభంలో పెట్టు. ఎవడైతే ఈ తాపకరమైన సర్పము కరుస్తుందో వెంటనే వాడు ఆ ఇత్తడి సర్పమును చూడాలి, నిదానించి చూడాలి. ఆ మాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. నిదానించి చూచిన వాడు బ్రతుకుతాడు, వానికి చావు లేదిక, వాడు బ్రతుకుతాడు. కాబట్టి ఎలాగూ మోషే ఆ సర్పమునెత్తి పట్టాడు, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెనని వాక్యం యోహాను సువార్తలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ ప్రభువును శిలువ మీద ఆ దొంగ చూచినాడో, చూచి ఆయనను చూచి అని రాయబడి ఉంది అక్కడ లేఖనము. ఆయనను చూడగానే ఆ కనులలో కాంతి గాని, ఆ ముఖములో కాంతి గాని, ఆ మాటల్లో ఆ కాంతి గాని వానికి ఆ మనసు మారిపోయింది. కరడుగట్టినటువంటి ఆ మనసు కరిగిపోయింది ప్రభువును చూడగానే. ఎందుకు అంటే ఆయన అంత శ్రమలు పడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగనక వీరిని క్షమించు అని ప్రభు పలికినటువంటి మాట వారిని మార్చివేసింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడ్డాడో, ప్రభు యొక్క ఆజ్ఞకు వాగ్దానానికి అర్హత సంపాదించుకున్నాడో, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆ నీతిమంతుడుగా మార్చబడిన ఆ నేరస్తుడు ప్రభుతో పాటు, ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది తీసుకొని వెళ్ళడానికి, ఎందుకంటే మరణాన్ని జయించాడు, సమస్త పాప విమోచన కొరకు ఆ ప్రణాళికను సంపూర్ణంగా సిద్ధపరిచినాడు, నెరవేర్చినాడు. అందుకని ఆయనకు అధికారం ఉంది. వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేసేయి అంటే వెళ్ళాడు. అప్పుడు ఏం చేశాడు? నిదానంగా చూచి పశ్చాత్తాపము కలిగి ప్రభువుని అడుక్కుంటాడు. యేసు, ఆయనను చూచి, యేసు నీ రాజ్యముతోని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది అంటే పశ్చాత్తాపము కలిగి, దీనత్వము కలిగి, రక్షణ నిశ్చయిత వచ్చింది ఆయనకు. అప్పుడే వచ్చింది. ప్రభు ఇచ్చిన వాగ్దానంలోనే వచ్చేసింది ఆయనకి. బాప్తిసం అనేది ఇప్పుడు మనకు చట్టంగా మారింది, అప్పుడు చట్టం లేదు. ప్రభు పునరుత్థానానికి ముందు చట్టముగా లేదు. ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత మనకు చట్టముగా, సంఘంలో చట్టముగా మారింది. తప్పకుండా బ్యాప్టైజ్డ్ కావాలి. రక్షణ కావాలంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నువ్వు సంఘంలో సభ్యుడిగా చేరుతావు. ఇది పక్కా అన్నమాట. అప్పుడు లేదు, ప్రభు పునరుత్థానానికి ముందు లేదు. అది చట్టము కాలేదు, ఇప్పుడు చట్టమైంది. కాబట్టి ఇది తీసుకొని చాలా మంది ఏం చేస్తారంటే, అదే చివరి గడియలు రా నాయన, నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు అంటే, శిలువ మీద బాప్తిసం తీసుకునేనా, నేను తర్వాత చూసుకుంటలే అని నిర్లక్ష్యం చేసే సమాజం ఉన్నది. ఇప్పుడు జనాలు ఉన్నారు. కానీ అది జరగదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చట్టంగా రూపొందించబడ్డది ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత మనం ఏం కావాలి అంటే, పరదయసులో మనం చేరాలంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి, పాప క్షమాపణ పొంది ఉండాలి, దీనత్వము కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలి. తర్వాత రక్షణ నిశ్చయత మనకు ఉండాలి. తర్వాత నిరీక్షణ. ఆయన అన్నాడు, నీ రాజ్యముతో వచ్చినమంటే ప్రభు వస్తాడు, ఆయన తన రాజ్యముతో వస్తాడు అని ఆయన అనుకున్నాడు. అంటే ఇప్పుడే వస్తుంది నాకు ఈ రక్షణ అనుకోలేదను. అతను అనుకున్నాడు ప్రభు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రభు తన రాజ్యంతో వచ్చినప్పుడు
నేను ఆయన రాజ్యములో ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. చూడండి, మనం ప్రభు రాజ్యము కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామా? ప్రియులారా, ఆలోచిద్దాం. నిరీక్షణ కలిగి ఉన్నాం. కొంతమంది పశ్చాత్తాపం లేనటువంటి మనుషులు ఎంతో మంది ఉంటారు. అన్ని బాగుంటాయి, అంత బాగుంటారు, వాక్యము చెబుతారు, పాస్టర్లు ఉంటారు, ఇంకా అన్ని ప్రార్థనలు చేస్తారు, అంత చేస్తారు. కానీ తాము చేసినటువంటి తప్పును గుర్తించలేక, పశ్చాత్తాపం రాక అలాగే బ్రతుకుతూ ఉంటారు. పశ్చాత్తాపం, ప్రతి క్రైస్తవుడికి పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది బేసిక్ ఎలిమెంట్స్ లో నేను చాలాసార్లు చెప్తుంటాను. పశ్చాత్తాపము, పాప క్షమాపణ, రక్షణ, నిశ్చయత, నిరీక్షణ. ఇవి లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. ఇవి జరిగి ఉండాలి జీవితంలో. జరిగితే ఈ సమాజము శశశ్యామలంగా ఉంటది. అంత మాత్రమే కాదు, మన జీవితము తిరిగి పరదైసులో చేరడానికి అర్హత సంపాదించుకుంటది. ఏదేను తోటలో పతనమైనటువంటి మానవుడు తిరిగి ఏదేను తోటలోకి చేర్చడానికి ప్రభు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చేసిన ప్రణాళిక ఇది. ఆ ప్రభు నెరవేర్చినటువంటి ఈ ప్రణాళిక, ఇది మనకి ఎంత గొప్ప ధన్యత. ఇది వేరే వారికి లేదు. అందరూ కూడా ఈ మిగతా దొంగ నేను చూపించాను కదా, హెల్కి వెళ్ళిపోయాడు అవతల పక్కన దొంగ. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి రెండు గుంపులకు, రెండు సమాజాలకు సదృశ్యంగా ఉన్నారు. ఒకరేమో పశ్చాత్తాపం కలిగి ప్రభుని యాక్సెప్ట్ చేసినటువంటి ఒక దొంగ, ఇంకొక దొంగ వాడు దూషించినటువంటి దొంగ, నేరస్తుడు. డైరెక్ట్ వెళ్ళిపోయాడు అవతలకి. వీళ్ళిద్దరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వస్తే మనం పోతామా? ఆ పరదైసు అనే ప్రాంతాన్ని మనము సంతరించుకుంటామా? జీవవృక్ష ఫలములు మనం తర్వాత తినబోతూ ఉన్నాం. జీవవృక్ష ఫలములు తినిపిస్తాడు మనకు. జీవజలంబులు మనము త్రాగుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ ఆ రీతిగా మనల్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మనందరం ఆలోచన, ధ్యానం చేసుకొని, ఒక ఆచారాలు కాకుండా ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రభువా ఇది నాకు ఆఖరి రోజేమో నాయనా, ఇది ఆఖరి రోజేమో, ఈ రోజు నాది కాదు, ఈ రోజు నాది, రేపు నీది, రేపు నాది కాదు తండ్రి. ఒకవేళ వస్తే ప్రభువా నన్ను ఇలాగే తీసుకో, ఇలాగే నా రక్షణ నిశ్చయతను కాపాడుకొని నేను బ్రతుకుతానాయన అని ప్రతినిత్యం మనం ప్రార్థన చేసుకుంటాం, ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు అందరికీ నేను వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ, నేను కూడా హెచ్చరిక తీసుకుంటూ నేను ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక.